లెక్క అసలే ఇంత చదువుకొని దిక్కు లేక గతి లేక ఈ కండక్టర్ నౌకరు ఈ డ్రైవర్ నౌకరు చేద్దామని చెప్పిపోతే వాళ్ళ దగ్గర కూడా ఈ డబ్బులు కొట్టేసేటోళ్ళు కొంతమంది, వానికి నచ్చనప్పుడు తీసేసి కొంతమంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ బాండెడ్ లేబర్ వాళ్ళకు కార్మిక చట్టాలు ఉండవు, వాళ్ళకు సమ్మె చేసే అధికారం ఉండదు, వాళ్ళకు ట్రేడ్ యూనియన్ ఉండవు. వాళ్ళకి ఏంటి ఆ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ యొక్క దయాదాక్షిణ్య మీద బతకాల్సిందే తప్ప వాళ్ళ కాలకాడ ఉండాల్సిందే తప్ప వారికి హక్కు లేని పరిస్థితి చూస్తాం. ఇది ఇవాళ ఉన్నటువంటి ఆర్టీసీ పరిస్థితి. వాళ్ళు అంటున్నది ఏంటి, ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు నిజంగా పొల్యూషన్ కోసం ఎలక్ట్రికల్ బస్సు తెస్తే బాధలేదు, కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కావచ్చు, ఇలా రాష్ట్ర ప్రభుత్వాల పరంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, 40 లక్షలు 50 లక్షలు వాటికి వస్తే ఆ 40 లక్షల రూపాయలు ఆ 50 లక్షల రూపాయలు ప్రైవేటోనికే ఇచ్చి ప్రైవేటోనికే ఆ సబ్సిడీ వచ్చినట్టు చేసి ఆ బస్సులు తెచ్చి ఇక్కడ పెట్టుకొని వాడే నడుపుకొని వాడు వచ్చే లాభాన్ని వాడి తినేటువంటి సిస్టమ్ ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. మా వాళ్ళు ఏమంటున్నారు, ఆ కొనే బస్సులు ఏందో ఆర్టీసీ కొన్నా కూడా సబ్సిడీ వస్తుంది, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఆర్టీసీ పర్చేజ్ చేసి డ్రైవర్లు పెట్టుకొని కండక్టర్ పెట్టుకొని పనిచేస్తే ఇంత లక్షల మంది 30 లక్షల మంది 40 లక్షల మంది ఏ నిరుద్యోగ యువత గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చదువుకు తక్కువ లేదు, మ్యాన్ పవర్ తక్కువ లేదు, కానీ జీతాలు లేక చచ్చిపోతున్నారు. ఇవాళ సాఫ్ట్వేర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వచ్చిన తర్వాత అనేక మంది ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు డ్రైవర్లుగా వస్తున్నారు, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు కండక్టర్కి వస్తున్నారు. ఒకనాడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుని వచ్చేటువంటి డ్రైవర్లు కండక్టర్లు ఇవాళ కాదు, ఎవరు కూడా డిగ్రీలో తక్కువ లేకుండా పీజీలో తక్కువ లేకుండా అసలు ఇంజనీర్లుగా అయిన వాళ్ళు కూడా ఇలా ఈ నౌకరికి వస్తే వాళ్ళు పెళ్లి చేసుకొని ఓ ఇల్లు కిరాయి ఇలా హైదరాబాద్లో ఇల్లు కిరాయి తీసుకోవాలంటే ఎంతలో అయినా కనీసం ఒక 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఉంటుంది. నువ్వు వచ్చిన 15,000 రూపాయల జీతంలో ఈ 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఇల్లు కిరాయి ఎక్కడ ఇస్తావు, నల్లా బిల్లు ఎక్కడ కడతావు, కరెంటు బిల్లు ఎక్కడ కడతావు, సెల్ ఫోన్ బిల్లు ఎక్కడ కడతావు, పిల్లలకు స్కూల్ ఫీజులు ఎక్కడ కడతావు, వాళ్ళకు తిండి ఎట్లా పెడతావు, ఈ మాత్రం జ్ఞానం అని ఉండాలి కదా. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ వాళ్ళని ఎట్టి చాకరీ చేసుకునేటువంటి బానిసలుగా మార్చడం తప్ప చదువుకున్నటువంటి ఎంతో ఆశలతో ఇలా పైకొచ్చినటువంటి వాళ్ళ జీవితాలు ఇంత దుర్భరంగా ఉన్నాయి. దీని మీద ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాను. నేను అనుకుంటాను వీళ్ళంతా బాగున్నారు వీళ్ళంతా, కానీ వీళ్ళు బాగలేరు, వీళ్ళ బతుకులు ఆగమున్నాయనేటువంటి విషయం ప్రజలే ఆలోచన చేయాల్సినటువంటి అక్కడ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇలా వీళ్ళు ఎందుకు తినేవారుగా చేస్తున్నారా, వాళ్ళకి ఏదో సమ్మెలు చేయాలి. ఇలా ఏ కార్మిక చట్టాలు లేకపోయినా కార్మిక సంఘాలు లేకపోయినా కూడా ఎవరికి వాళ్ళగా కార్మికులే ఇక లాభం లేదు సావోరేవో అనేటువంటి దాంతో ఇలా సమ్మెకు దిగితే ఈ సమ్మె 40 రోజుల క్రితం నోటీస్ ఇచ్చింది, మంత్రి పిలిపించి మాట్లాడారు. నాకు తెలిసి ఎంత దరిద్రం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏ మంత్రి కూడా పోయి సమ్మెలు ఉన్నాయి లేకపోతే ఏదైనా సమస్య ఉంది మాట్లాడే పరిస్థితి లేదు. ఏ సమస్యకైనా ముఖ్యమంత్రి స్పందించాలి. నాకు తెలిసి ఈ సర్కార్లో కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్లో కూడా ఏ చిన్న సమస్య కూడా మరి రేవంత్ రెడ్డి గారే మరి మాట్లాడే పరిస్థితి ఉందా, మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆ హక్కు ఉందా బాధ్యత ఉందా నాకు తెలియదు. కానీ 40 రోజుల క్రితం ఏ పొన్నం ప్రభాకర్ గారు అయితే ఈ ఆర్టీసీ మంత్రి ఉన్నాడో ఆయనకు నోటీస్ ఇచ్చిన తర్వాత పిలిపించి మాట్లాడాలి, నీ బాధ ఏంది, నీ కష్టమైంది, మరి దీంట్లో పరిష్కారం చేయాల్సి ఏంటి, పరిష్కారం కానీ ఏంటి అని చెప్పి మాట్లాడాలి. కానీ నువ్వు మాట్లాడలేదు. ఇవాళ దర్వాలు ఓపెన్ ఉన్నాయి, ఏం దర్వాలు ఓపెన్ ఉంటాయి మంత్రి గారు. ఇలా నాకు తెలిసి ఇవాళ కేసీఆర్ పరంపర అంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముఖ్యమంత్రే తీర్చాలన్నటువంటి ఒక దరిద్రం అయితే ఉందో ఇవాళ మంత్రులు వట్టిగా ఏమీ బాధ్యత లేని వాళ్ళుగా మిగిలిపోయినరో నాకు తెలిసి రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా ఈ మంత్రికి ఈ ఆర్టీసీ మంత్రికి హక్కులు ఉన్నాయా బాధ్యతలు ఉన్నాయా నువ్వు చేసేటువంటి ఆస్కారం ఉందా లేదా నువ్వు తేల్చుకోవాలి. అందుకనే ఇవాళ మీరు దీని మీద తక్షణం ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ అవుతుంది వెంటనే నీకు నోటీస్ వస్తుంది, వెంటనే నీ ఇంక్రిమెంట్ కట్ అయిపోతాయి. ఇంకా ఇంకొంచెం పెద్ద యాక్సిడెంట్ అయితే నీ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ అవుతుంది. ఎక్కడి కథ ఇది, దీనికోసమే కదా. అంటే 20-25 ఏళ్ళుగా పనిచేసిన డ్రైవరు, ఒక 25-30 ఏళ్ళుగా పనిచేసిన కండక్టరు సడన్గా నువ్వు రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ అంటే ఎక్కడ ఉండదు చెప్పండి. ఇవాళ నీ పైన ఉన్న అధికారులు తెలియదు ఈ బాధ అంతా. వీళ్ళు పాల బిల్లు కోసం ఎంత కష్టపడతారో, ఇల్లు కిరాయి కోసం వీళ్ళు ఎంత కష్టపడతారో, పిల్లల ఫీజు కట్టలేక ఎంత కుమిలిపోతారో, ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టలేక పిల్లలకి ఎంత బాధపడతారో, ఇలాంటి వాళ్ళ బతుకుల గురించి పైన ఉన్న తెలియకపోవచ్చు. కానీ మంత్రులుగా
మీకు ప్రజలతో ఉంటారు కాబట్టి రేపు 5 నెలలకోసారి మళ్ళీ మీరు ప్రజల దగ్గరికి పోవాలి కాబట్టి ప్రజల జీవితాలతో పెనవేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకు సోయి లేకపోయినా కూడా వాళ్ళకు పట్టింపు లేకపోయినా కూడా మీకన్నా పట్టింపు ఉండాలనేటువంటి జ్ఞానం ఉండాలి.